గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. మిషన్ లెర్నింగ్కు ఫిజిక్స్ నోబెల్ జాన్ హాఫ్ఫీల్డ్ జెఫ్రీ హింటన్కు ప్రతిష్టాత్మక అవార్డు. కృత్రిమ నాడీ వ్యవస్థతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణకు పట్టం. ఈ విధంగా మెషిన్ లెర్నింగ్కు ఫిజిక్స్ నోబెల్ అవార్డు అందినట్టుగా చూసుకోవచ్చు. వీళ్లకు జాన్ హాఫ్ఫీల్డ్ జెఫ్రీ హింటన్కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కినట్టుగా చూసుకోవచ్చు. కృత్రిమ నాడీ వ్యవస్థతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణకు పట్టం. ఇది ఏఐ టెక్నాలజీని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి నోబెల్ అవార్డు దక్కినట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మనం. కమలం ఖుషి. హర్యానాలో హ్యాట్రిక్ విజయం. జమ్మూ కాశ్మీర్లో గణనీయంగా సీట్లు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఒకంత నిరాశ చెందిన కమలనాథులకు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరి హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ జమ్మూ కాశ్మీర్లో గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించి సత్తా చాటింది. 2 చోట్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. హర్యానాలో కాంగ్రెస్దే విజయమని, బీజేపీకి అధికారం సుదూర స్వప్నమేనని, జమ్మూ కాశ్మీర్లో హంగు తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ హర్యానాలో బీజేపీ గెలుపు డంకా మోగిస్తే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాంగ్రెస్ కూటమి విజయనాదం చేసింది. హర్యానాలో డకౌట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా కాశ్మీర్లో ఒక్క స్థానంలో బోని కొట్టింది. ఏదైనా ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో మొత్తం డకౌట్ అయిపోయింది, ఒక్క సీటు కూడా రాలేదు. జమ్మూ కాశ్మీర్లో ఒక్క స్థానంతో బోని కొట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ఎగ్జిట్ పోల్స్కు వ్యతిరేకంగా మొదటిసారి ఇక్కడ మొత్తం తారుమారు అయినట్టు ఫలితాలు అన్ని తారుమారు అయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇప్పుడు బీజేపీ హర్యానాలో విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల కంటే ఈసారి అత్యధిక సీట్లు గెలిచినట్టుగా చెప్పుకోవచ్చు బీజేపీ అక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా. ఈ విధంగా అక్కడ ప్రాంతీయ పార్టీ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ప్రాంతీయ పార్టీ ఎన్సీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. అత్యధిక సీట్లు ఎన్సీకి, ఆ విధంగా అయినా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో విజయం దక్కకపోయినా అత్యధిక సీట్లు సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో హర్యానాలో బీజేపీ విజయం సాధించినట్టుగా మనం చూసుకోవచ్చు ఇచ్చిన ఎలక్షన్లు. జమ్మూలో బీజేపీ నేతలు కార్యకర్తల విజయోత్సాహం. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి వరుసగా 3వసారి విజయం. హర్యానాలో 90 సీట్లకు గాను 48 స్థానాల్లో బీజేపీ గెలుపు. 37 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ ఒక్క సీటు సాధించని ఓట్ల లెక్కింపులో తొలుత కాంగ్రెస్ జోరు, తర్వాత పుంజుకున్న బీజేపీ. కాంగ్రెస్ భస్మాసుర హస్తం ఖచ్చితమనుకున్న గెలుపు వర్గపోరుతో దూరం. జాట్లు హస్తం వైపు మొగ్గు చూపడంతో బీజేపీ వైపునకు జాటేతర వర్గాలు. జాట్లు హస్తం వైపు మొగ్గు చూపడంతో బీజేపీ వైపునకు జాటేతర వర్గాలు. ఈ విధంగా అక్కడ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి వరుసగా 3వసారి విజయం. జమ్మూలో హర్యానాలో 90 సీట్లకు గాను 48 స్థానాల్లో బీజేపీ గెలుపు తీసుకొచ్చింది. 37 స్థానాలతోనే కాంగ్రెస్ సరిపెట్టుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఒక్క సీటు సాధించని ఓట్ల లెక్కింపులో తొలుత కాంగ్రెస్కు మెజార్టీ అనిపించినా కూడా తర్వాత బీజేపీ పుంజుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా బీజేపీ హర్యానాలో విజయం సాధించింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ పార్టీ ప్రాంతీయ పార్టీ విజయం సాధించినట్టుగా చూసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఈ విధంగా హంగు అంచనాలు తలకిందలు. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి పట్టం. ఎన్సీ 42, కాంగ్రెస్ 6, బీజేపీకి 29 సీట్లు. కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా, హర్యానా సీఎంగా నాయబ్ కొనసాగింపు. కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం. ప్రధాని మోడీ. కాంగ్రెస్కు పలు రాష్ట్రాల్లో నో ఎంట్రీ బోర్డు. నడ్డా అరంగేట్రంలో వినేష్ పోగట్ ఉత్కంఠ విజయం. హర్యానా కాశ్మీర్పై ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. ఈ విధంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తారుమారు అయినట్టుగా చూసుకోవచ్చు. అంచనాలకు విరుద్ధంగా ఇక్కడ ఫలితాలు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా అత్యధిక సీట్లు 29 సీట్లు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. అక్కడ ప్రాంతీయ పార్టీతో కాంగ్రెస్ కూటమి పొత్తుతోని ఎన్సీ ప్రాంతీయ పార్టీ విజయం సాధించి జమ్మూ కాశ్మీర్లో. ఈ విధంగా హర్యానాలో అత్యధిక సీట్లతోటి ఇక్కడ బీజేపీ విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. హర్యానా ఫలితాన్ని ఆమోదించాం. ప్రజల ఆకాంక్షలకు భిన్నమైన ఫలితం ఇది. రౌండ్ల వారి ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం. ఈవీఎంల బ్యాటరీల ఛార్జింగ్లోనూ తేడాలు. మేము గెలిచిన స్థానాల్లో 60 నుంచి 70%. బీజేపీ గెలిచిన అన్ని చోట్ల 99% ఛార్జింగ్. ఇది ఎలా సాధ్యమైంది? ఈసీ వద్దకు వెళ్తాం. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, పవన్ ఖేరా. ఈ విధంగా హర్యానా ఫలితాన్ని ఆమోదించాం. ఈ విధంగా
ఈవీఎంల బ్యాటరీల ఛార్జింగ్లోనూ తేడాలు, రౌండ్ల వారి ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం. ఈ విధంగా రౌండ్ల వారి ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం చూపించారు. ఈ విధంగా ఈవీఎంలు ఛార్జింగ్ కూడా బ్యాటరీల ఛార్జింగ్లోనూ తేడాలు ఉన్నాయి. ఎప్పుడు ఛార్జింగ్ అయిపోతుంటుంది. ఎక్కడైతే మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఈ విధంగా చేస్తుంది. బీజేపీ కుట్ర పన్నుతుంది. ఇది బీజేపీ గెలిచిన అన్ని చోట్ల 99% ఛార్జింగ్ ఉంటుంది. మేము గెలిచిన స్థానాల్లో 60 నుంచి 70% ఛార్జింగ్ ఉంటుంది ఆ ఈవీఎంలలో అన్నట్టుగా జైరాం రమేష్, పవన్ ఖేరా కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు. ఇది మేము ఈసీ వద్దకు వెళ్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విజయాన్ని మేము కాంగ్రెస్లో హర్యానా విజయాన్ని, బీజేపీ గెలిచిన విజయాన్ని మేము ఒప్పుకోమన్నట్టుగా జైరాం రమేష్ మాట్లాడుతున్నారు. నిర్వాసితుల్ని నష్టపోనివ్వం, ప్రత్యామ్నాయ నివాసాలు కల్పిస్తాం, సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగేలా చర్యలు, వర్షాలు వరదలతో హైదరాబాద్లో తలెత్తే విపత్తుల్ని అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవు. అసదుద్దీన్కు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో సీఎంను కలిసిన ఎంఐఎం అధినేత. నిర్వాసితుల్ని నష్టపోనివ్వం, ఎవరైతే ఇళ్ళు కోల్పోతున్నారో మూసి పరివాహక ప్రాంతంలో వాళ్ళందరికీ ఇండ్లను కేటాయిస్తాం. ఈ విధంగా బాధితులు ఎవరికి అన్యాయం చేయమన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగేలా చర్యలు, వర్షాలు వరదలతో హైదరాబాద్లో తలెత్తే విపత్తుల్ని అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవు. విధంగా వర్షాలు వరదలతో హైదరాబాద్లో తలెత్తే విపత్తుల్ని అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసదుద్దీన్కు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో సీఎంను కలిసిన ఎంఐఎం అధినేత. ఈ విధంగా ఢిల్లీలో సీఎంను కలిసిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విధంగా ఆయనకు స్పష్టంగా వివరించి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కూల్చివేతలకు కారణాలన్నీ చర్చించుకున్నట్టుగా చూసుకోవచ్చు మనం ఈ సందర్భంగా. హైదరాబాద్లో వర్షాలు వరదల వల్ల ఏర్పడుతున్న కల్లోల పరిస్థితులను అరికట్టాలంటే కూల్చివేతలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలతో నిర్వాసితులయ్యే వారికి న్యాయం చేస్తామన్నారు. వారికి ప్రత్యామ్నాయ నివాసాల ఏర్పాట్లు కల్పించేందుకు ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలో తనను కలిసిన ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఈ విషయాన్ని రేవంత్ స్పష్టం చేశారు. ఓవైపు హైడ్రా, మరోవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా చెరువులు, మూసీలో ఆక్రమణలను ప్రభుత్వం కూల్చివేస్తుండడంపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా హైడ్రా కూల్చివేతలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అసదుద్దీన్ ముఖ్యమంత్రితో భేటీలో ప్రధానంగా ఈ అంశాన్నే ప్రస్తావించినట్టు తెలిసింది. కూల్చివేతల కారణంగా బలహీన వర్గాలకు చెందిన పేద ముస్లింలు రోడ్డున పడతారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. పేదల ఇళ్ల కూల్చివేతపై పునరాలోచించాలని, వారికి నష్టం జరగని విధంగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ను ఆయన కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. హైడ్రా, మూసీ ఆక్రమణల కూల్చివేతల విషయంలో విధంగా సీఎం రేవంత్ రెడ్డి విధంగా ఢిల్లీలో ఉన్న సందర్భంగా ఆయనను ఇక్కడ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ మూసీ నిర్వాసితులు ఎవరైతే ఇళ్లను కోల్పోతున్నారో వాళ్ళ పేద ముస్లింలను వాళ్ళ ఇళ్ళు కోల్పోతున్న సందర్భంగా ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇక్కడ దాని గురించే ప్రత్యేకంగా కలిసి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తీవ్రంగా చర్చించినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి సమాధానం ఇచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మనం తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా వారికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి మూసి నిర్వాతులకు సంబంధించి అన్నట్టుగా ఆయన కోరినట్టు చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మనం చూసుకోవచ్చు. కొత్త టీచర్లకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా నేడు ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులను రప్పించేందుకు ఉచిత బస్సులు, మొత్తం 11,062 పోస్టులు, 10,006 భర్తీ. ఈ విధంగా కొత్త టీచర్లకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఈరోజు చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. అందులో 11,062 పోస్టులకు గాను 10,006 పోస్టులకు సంబంధించి ఈరోజు నియామక పత్రాలు అందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. వాళ్ళందరికీ ఉచిత బస్సులు అక్కడ ఎల్బీ స్టేడియం చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నట్టు చూసుకోవచ్చు. వాళ్ళకు ఉచిత సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇంకా మిగతా 1000 పోస్టులు అవి కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల పెండింగ్లో ఉన్నట్టుగా చూసుకోవచ్చు. 11,000కు గాను 10,600 సంబంధించి ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. విద్యుత్ శాఖలో ఖాళీలపై త్వరలో భారీ నోటిఫికేషన్. విద్యుత్ శాఖలో కూడా ఖాళీలపై త్వరలో భారీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నట్టుగా ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఈ నెలలోనే స్కిల్ వర్సిటీలో కూడా కోర్సులు ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి అక్కడ శిక్షణ ఇవ్వబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలకు గాను.
యువతకు. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు చేయాలి. న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండటానికే కమిషన్. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీకి వర్గీకరణ, ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు. 4వ సమావేశంలో పలు అంశాలపై చర్చ. ఉపసంఘానికి 1082 ప్రజా వినతులు. పంజాబ్, తమిళనాడులో బృందాల అధ్యయనం. త్వరలో జిల్లాల పర్యటన. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీల సామాజిక ఆర్థిక సర్వే చేయాలి. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి. ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు. వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు చేయాలన్నట్టుగా, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండడానికి కమిషన్ ఏర్పాటు చేయాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు. 4వ సమావేశంలో పలు అంశాలపై చర్చ. ఉపసంఘానికి 1082 ప్రజా వినతులు. పంజాబ్, తమిళనాడులో బృందాల అధ్యయనం. త్వరలో జిల్లాల పర్యటన. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీల సామాజిక ఆర్థిక సర్వే చేయాలి. హైకోర్టు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి. ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు. ఈ విధంగా ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేస్తుంది. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో చర్చించి అక్కడ ఉన్న ఎలా అయితే నిర్ణయాలు తీసుకురో దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని ఈ విధంగా వర్గీకరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నట్టుగా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఎలాంటి చిక్కులు లేకుండా కమిషన్ ఏర్పాటు చేసి 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వానికి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం కోరినట్టుగా చూసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాల ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ వర్గీకరణ కోసం 2011 నాటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. కమిటీకి ఇది 4వ సమావేశం. ఈ భేటీలో కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, డి శ్రీధరబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎస్సీలోని ఉపకులాల వెనుకబాటుతనాన్ని సమగ్రంగా గుర్తించడానికి ఈ కమిషన్ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. వర్గీకరణ ప్రక్రియ ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా చట్టబద్ధంగా ఉండాలని, అందుకే జ్యుడిషియల్ పరిశీలన అవసరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఉపసంఘంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, అదేవిధంగా బట్టి విక్రమ, పొన్నం ప్రభాకర్, డి శ్రీధరబాబు, ఈ నలుగురితోటి దామోదర రాజనరసింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, డి శ్రీధరబాబుతోటి ఈ విధంగా ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ ఉపసంఘం చర్చించి ఎస్సీ వర్గీకరణ గురించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా వివిధ అంశాలు పరిగణలోకి తీసుకొని చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కమిషన్ను రిటైర్డ్ జడ్జి, అదేవిధంగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి ఈ విధంగా ఇతర రాష్ట్రాల్లో దీనికి సంబంధించి వర్గీకరణకు సంబంధించి నిర్ణయాలు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్నట్టుగా వీళ్ళు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి వివరించినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రయాణంలో తోడు నీడగా హైవేల వెంట ఫుడ్ కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలు, రిపేర్ షాపులు, ఏటీఎంలు. అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం హమ్ సఫర్ పాలసీ ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. సర్వీస్ ప్రొవైడర్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ రేటింగ్ సదుపాయం. లొకేషన్ కోసం రాజ్మార్గ్ యాత్ర యాప్. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లను మూసి ఉంచొద్దని గడ్కరీ హెచ్చరిక. విధంగా ప్రయాణంలో తోడు నీడగా హైవేల వెంట ఫుడ్ కోర్టులు, ట్రామా సెంటర్లు, ఫార్మసీలు, రిపేర్ షాపులు, ఏటీఎంలు. అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం హమ్ సఫర్ పాలసీ తీసుకొస్తుంది. ఈ పాలసీలో ముఖ్యంగా ట్రామా సెంటర్ విధంగా అంటే హెల్త్కి సంబంధించి వాళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా ట్రామా సెంటర్కి ఇక్కడ అంతర్జాతీయ హైవేల మీద ఏర్పాటు చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం
ఒక పాలసీని తీసుకొస్తుంది. అందులో భాగంగా రిపేర్ సెంటర్లు, బైకులు, కార్లు ఏ విధంగా ఉంటాయో మెకానిక్ షాపులు, అదేవిధంగా ఏటీఎంలు, ఫార్మసీలు, ట్రామా సెంటర్లు, ఫుడ్ కోర్టులు హైవేల వెంట ఏర్పాటు చేసే విధంగా కొత్త పాలసీని తీసుకొస్తుంది. ప్రభుత్వం పరంగా ఇక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాలే ఇవన్నీ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకునేటట్టు ఇక్కడ ఒక హమ్ సఫర్ అనే పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించినట్టుగా చూసుకోవచ్చు. హమ్ సఫర్ అనే పాలసీని సర్వీసు ప్రొవైడర్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్, రేటింగ్ సదుపాయం, విధంగా సర్వీస్ ప్రొవైడర్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్లు, రేటింగ్ సదుపాయం కూడా కల్పిస్తారంట. లొకేషన్ కోసం రాజ్మార్గ్ యాత్ర యాప్, పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లను మూసి ఉంచొద్దని గడ్కరీ హెచ్చరిక. ఈ విధంగా కేంద్ర మంత్రి గడ్కరీ ఈ విధంగా తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి కేంద్రం, అహ్మదాబాద్ సంస్థ సాయంతో నిర్వహణ, 4 ఏళ్లలో 50,000 మందికి శిక్షణ లక్ష్యం, 6 నెలల పాటు అండగా అభివృద్ధి కేంద్రం. ఈడీఐఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం, శ్రీధర్ బాబుతో సంస్థ డీజీ సమావేశం. హైదరాబాద్లో తైవాన్ పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈలో మహిళలకు ప్రాధాన్యం. విధంగా పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి కేంద్రం, ఎవరైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తారో రాష్ట్రంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఈ విధంగా వాళ్లకు అభివృద్ధి కేంద్రం వాళ్ళకు సంబంధించి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం. అహ్మదాబాద్ సంస్థ సాయంతో నిర్వహణ, 4 ఏళ్లలో 50,000 మందికి శిక్షణ లక్ష్యం, 6 నెలల పాటు అండగా అభివృద్ధి కేంద్రం. విధంగా వీళ్లకు 6 నెలల పాటు 50,000 మందికి, 4 ఏళ్లలో 50,000 మందికి శిక్షణ లక్ష్యం, 6 నెలల పాటు అండగా అభివృద్ధి కేంద్రం. ఒక ప్రభుత్వం 6 నెలల పాటు వాళ్ళకు అండగా ఉండే అవకాశం, అంటే వాళ్ళకి ఏం కావాలన్నా సదుపాయాలని సమకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. హైదరాబాద్లో తైవాన్ పారిశ్రామిక పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎంఎస్ఎంఈలో మహిళలకు ప్రాధాన్యం కల్పించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇందుకోసం అహ్మదాబాద్లోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈడీఐఐ భాగస్వామ్యంతో నగరంలో పారిశ్రామికవేత్తల అభివృద్ధి కేంద్రం ఈడీసీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి వచ్చిన ఈడీఐఐ డైరెక్టర్ జనరల్ సునీల్ శుక్లాతో మంత్రి మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. నగరంలో ఏర్పాటు చేయబోయే అభివృద్ధి కేంద్రాలతో 4 ఏళ్లలో 50,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహిస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. ఏటా కనీసం 5,000 మందికి సొంతంగా ఉపాధి కల్పించుకునేలా శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత కూడా 6 నెలల వరకు ఈడీసీ సహకారం అందిస్తుందని వెల్లడించారు. కోవిడ్ సమయంలో విధంగా అహ్మదాబాద్ ఈడీఐఐ డీజీ సునీల్ శుక్లాతో శ్రీధర్ బాబు విధంగా ఈడీఐఐ డీజీ సునీల్ శుక్లాతో శ్రీధర్ బాబు సమావేశమై సచివాలయంలో చర్చించినట్టుగా చూసుకోవచ్చు. ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్లకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నా. వాళ్ళకు 6 నెలల పాటు ఏవైతే సదుపాయాలు కావాలో అవన్నీ, విద్యుత్ వివిధ సంబంధించి అవన్నీ ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నట్టుగా పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ ఎక్కువగా దీంట్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించబోతున్నట్టుగా ఇక్కడ ఆయన శ్రీధర్ బాబు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సమావేశంలో ఈడీ విచారణకు హాజరైన అజారుద్దీన్, నాపై తప్పుడు అభియోగాలు, విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తా అజారుద్దీన్. విధంగా ఈడీ విచారణ జరుగుతుంది. హాజరైన అజారుద్దీన్ అని చెప్పుకోవచ్చు. ఆయన నాపై తప్పుడు అభియోగాలు మోపినారు. ఇక్కడ దానిపై విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలియజేస్తారన్నట్టుగా అజారుద్దీన్ మాట్లాడుతున్నారు. నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ కోర్టులో నాగార్జున, అమల, నాగసుశీల, సుప్రియ, నాగ చైతన్య కుటుంబ గౌరవానికి భంగం కలిగింది. మంత్రి వ్యాఖ్యలతో అంతులేని మనోవేదన. ఆమె క్షమాపణ కోరలేదు, వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోలేదు. సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు. క్రిమినల్ పరువు నష్టం కేసులో నాగార్జున, సుప్రియ వాగ్మూలం. అమల, నాగ చైతన్యతో కలిసి నాంపల్లి కోర్టులో హాజరు. తదుపరి విచారణ రేపటికి వాయిదా. విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు గాను అక్కినేని నాగార్జున కుటుంబం తీవ్ర మనోవేదనకు గురయ్యామన్నట్టుగా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విధంగా నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ కోర్టులో నాగార్జున, అమల, ఈ విధంగా నాగసుశీల, సుప్రియ, నాగ చైతన్య కుటుంబ గౌరవానికి భంగం కలిగింది. మంత్రి వ్యాఖ్యలతో అంతులేని మనోవేదనకు గురైనట్టుగా అక్కినేని కుటుంబం తెలియజేస్తుంది. ఆమె క్షమాపణ కోరలేదు, వ్యాఖ్యలని వెనక్కి తీసుకోలేదు అన్నట్టుగా అక్కినేని కుటుంబం ఇంకా మాట్లాడుతుంది. సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నారు. క్రిమినల్ పరువు నష్టం కేసులో
పరువు నష్టం కేసులో నాగార్జున సుప్రియ వాంగ్మూలం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. వీళ్ళు అమల నాగ చైతన్యతో కలిసి నాంపల్లి కోర్టులో హాజరు, తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ పూర్తి ప్రతిపాదనల తర్వాత ప్రకటన. ఢిల్లీలో సీఎంలకు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ పూర్తి ప్రతిపాదనల తర్వాత ప్రకటన. ఢిల్లీలో ఎంపీలకు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఈ విధంగా ఢిల్లీలో ఎంపీలకు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఏర్పడబోతుందంట. దానికి సంబంధించి ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తి ప్రతిపాదనల తర్వాత ప్రకటన చేస్తామన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు వాళ్ళ ఎంపీలకు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కు బుల్లెట్ ట్రైన్ను కేంద్ర రైల్వే శాఖ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఎంపీలకు ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వివిధ విషయాలపై మాట్లాడారు. అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీలో అందుబాటులో ఉన్న కొందరు కూటమి ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన గురించి చెప్పారు. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ను కేంద్ర ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్కు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ విధంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది అన్నట్టుగా ఆయన ఢిల్లీ కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి చర్చించినట్టుగా చూసుకోవచ్చు. వివిధ అంశాలను ఈ బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా వాటిపై అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న కూటమి ఎంపీలతో ఇక్కడ సమావేశమై ఈ విషయాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసినట్టుగా చూసుకోవచ్చు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా కార్యక్రమం. ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్న రిషబ్ శెట్టి, నిత్యా మీనన్, మిథున్ చక్రవర్తి. వివరాలు సినిమా పేజీలో. ఉత్తమ నటి అవార్డు అందుకుంటున్న నిత్యా మీనన్. ఇక్కడ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె అందజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా జాతీయ చలనచిత్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా కార్యక్రమం. ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం అందుకున్న రిషబ్ శెట్టి అందుకున్నారు. అదేవిధంగా నిత్యా మీనన్, మిథున్ చక్రవర్తి వీళ్ళు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. బెంబేలెత్తిస్తున్న డెంగీ. రాష్ట్రంలో 5 ఏళ్ల గరిష్టానికి డెంగీ కేసులు నిరుడు 8,016. ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీ వరకే 9,254 కేసులు. బాధితుల్లో వారం పాటు తీవ్రమైన దగ్గు, జ్వరం, నీరసం. ఈ ఏడాది డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. నిరుటి కన్నా మించే కాదు 5 ఏళ్లలో మునిపెన్నడూ లేని గరిష్ట స్థాయిలో డెంగీ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది రాష్ట్రంలో 8,016 కేసులు నమోదైతే ఈసారి జనవరి నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు 9,254 డెంగీ కేసులు నమోదైనట్టుగా చూసుకోవచ్చు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కంటే ఈ సంవత్సరం అత్యధిక కేసులు 9,254 కేసులు డెంగీ కేసులు నమోదైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా డెంగీ కేసులు రాష్ట్రంలో ఎక్కువగా అత్యధిక కేసులు నమోదవుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బెంబేలెత్తిస్తున్న డెంగీ ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతుంది, రాష్ట్రాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది డెంగీ అన్నట్టుగా డెంగీ జ్వరం అన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా 5 ఏళ్లలో బాధితుల్లో వారం పాటు తీవ్రమైన దగ్గు, జ్వరం, నీరసం. ఈ విధంగా డెంగీ జ్వరం వచ్చిన వాళ్ళు తీవ్రమైన దగ్గు, జ్వరం, నీరసం ఉంటుందన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా రోజు రోజుకు డెంగీ కేసులు పెరుగుతున్నాయి రాష్ట్రంలో అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.